कोत्थूर में कम उम्र तालिबे इल्मों को गांजे की चॉकलेट का नशा फराहम करने वाले ओडिशा से ताल्लुक रखने वाले 3 बैन रियासती मंशियात फरोशों को कर लिया गया गिरफ्तार। शादनगर हल्के के कोत्थूर मंडल में गांजा चॉकलेट ने काफी ज्यादा हलचल मचा रखी थी। कोत्थूर के एक गवर्नमेंट हाई स्कूल के प्रिंसिपल ने तालिबे इल्म के रवैये में तब्दीली देखते हुए फौरी तौर पर इस बात की इत्तला डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर और मुकामी पुलिस से की। शिकायत पर अमल करते हुए आखिरकार पुलिस ने कार्रवाई करते हुए तीनों मुलजिमान की गिरफ्तारी अमल में लाई। गिरफ्तार शुदा मुलजिमीन की शिनाख्त कुछ इस तरह से है: धीरेन्द्र बेहरा उम्र 33 साल, सोमनाथ बेहरा उम्र 33 साल, सूर्यमणि साहू उम्र 35 साल। जबकि इस खुसूस में मजीद एक और मुलजिम पुलिस की गिरफ्त से अभी भी मफरूर बताया जा रहा है। तमाम का ताल्लुक रियासत ओडिशा से बताया जा रहा है। पुलिस का कहना है कि ये लोग पुलिस को गुमराह करते हुए चॉकलेट की शक्ल में मासूम बच्चों को गांजा फरोख्त कर रहे थे। बहरहाल तमाम की गिरफ्तारी अमल में लाते हुए मजीद तफ्तीश भी शुरू कर दी गई है। पेश है DTV9 की यह खुसूसी रिपोर्ट। కొత్తూర్ పోలీస్ స్టేషన్ శంషాబాద్ జోన్ రాచకొండ కమిషనరేట్లో ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో మన SOT టీమ్ అండ్ కొత్తూర్ పోలీస్ జాయింట్ ఆపరేషన్లో ఈ చాక్లెట్స్ స్కూల్ పిల్లలకి అండ్ ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ పొందుతున్నారు కొన్ని షాప్స్ నుంచి. తర్వాత అవి తిన్న తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ కొద్దిగా వింతగా ఉంటుందని చెప్పి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రావడంతో సైబరాబాద్ SOT టాస్క్ ఫోర్స్ అండ్ ఈ కొత్తూర్ లోకల్ పోలీస్ జాయింట్గా రైడ్ చేసి ఒక 3 షాప్స్ నుంచి మనకు దాదాపు 8 కిలోస్ వర్త్ చాక్లెట్స్, అంటే మనకు ఒక్కొక్క ప్యాకెట్లో ఒక 25 to 30 చాక్లెట్స్ ఉన్నాయి. ఇట్లాంటి మనకు 42 ప్యాకెట్స్ చాక్లెట్స్ దొరకదండి. ఈ చాక్లెట్స్ మనము అది ఈ ర్యాపర్ ఓపెన్ చేసి చూసినప్పుడు అది డార్క్గా ఉంది. దాంతో గాంజా మిక్స్ చేసేటట్టు స్మెల్ కూడా వస్తుంది. సో దీంతో ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మనం ధీరేంద్ర బెహ్రా, ఇతను వచ్చేసి జస్పూర్ డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి, అండ్ సోమనాథ్ బెహ్రా ఇతను భద్రక్ డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి, అండ్ సూర్యమణి సాహు ఇతను కూడా భద్రక్ డిస్ట్రిక్ట్. వీళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ లేబరర్స్గా ఈ కొత్తూరు ప్రాంతంలో డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. వర్క్ చేయడం కాకుండా ఈ చాక్లెట్స్ కూడా అక్కడి నుంచి ఒడిశా నుంచి మనం తీసుకొచ్చినట్టు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. ఇది తీసుకొని వచ్చి ఈ చాక్లెట్స్ డిఫరెంట్ షాప్స్లో ఒక 7-8 షాపుల్లో అమ్ముతున్నట్టు, ఎస్పెషల్లీ స్కూల్ అండ్ కాలేజ్ పిల్లల్ని టార్గెట్గా పెట్టుకొని, ప్లస్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ పెట్టుకొని ఇది వాళ్ళు చాక్లెట్స్ సెల్ చేయడం. ఈచ్ చాక్లెట్ వాళ్ళు ఒక 15 రూపీస్ to 30 రూపీస్ మధ్యలో ఈ అడిక్షన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ అవసరాన్ని బట్టి వీళ్ళు అమ్మడం జరుగుతుంది. సో దీంతో అందరినీ కూడా మనం ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకొని ఈ చాక్లెట్స్ అన్ని కూడా 42 ప్యాకెట్స్ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది.